హాయ్ హలో ఎవ్రీవన్, నేను మీ సుధారెడ్డి. ఈరోజు నేను మీకు ఒక మంచి వీడియోను పరిచయం చేయబోతున్నాను. తెలంగాణ ప్రజలకైతే ఇది చాలా సుపరిచితమైన వీడియో. ఎందుకంటే నేను తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా జరుపుకునే బోనాల పండుగ గురించి ఈరోజు నేను మీకు మా ఇంట్లో నేను ఏ విధంగా జరుపుకుంటాను అనేది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు నా ఛానల్ కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో ఇప్పుడు నేను ఈ వీడియోను మీకు ఈ బోనం అనేది ఏ విధంగా అమ్మవారికి సమర్పించాలి అనేది చూపించబోతున్నాను. నేనైతే మట్టి కుండను తీసుకున్నాను. అమ్మవారికి బోనం అనేది మట్టి కుండలో కానీ ఇత్తడి చెంబులో కానీ రాగి చెంబులో కానీ సమర్పించడం ఆనవాయితీ అండి. యాక్చువల్లీ ఇక్కడ ఏంటి అంటే మట్టి కుండలో సమర్పిస్తే అది పూర్వకాలం నుంచి వస్తున్న ఆచారం కాబట్టి నేను కూడా ఎప్పుడైనా ప్రతిసారి కూడా మట్టి కుండలోనే చేస్తాను. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి మట్టి కుండలో చేస్తే. దీంట్లో పెట్టిన నైవేద్యం అమ్మవారికి సమర్పించినాక మనం సేవిస్తే మనకి చాలా ఆరోగ్యంగా ఉంటుందనేది పూర్వకాలం నుంచి వస్తున్నదండి ఆచారం ఇది. అందుకని నేనైతే మట్టి కుండలోనే తయారు చేస్తున్నాను. మా ఇంట్లో అయితే ఈ విధంగా ముందుగా కుండ తీసుకొని దానికి సగానికి కింది వైపు మొత్తం సున్నం రుద్దుతామండి. సో పైన కొంచెం అంచుకి సున్నం పెడతాము. వీడియోలో చూపించిన విధంగా మేమైతే మా ఇంట్లో ఈ విధంగా డెకరేషన్ చేస్తామండి బోనాన్ని. నా చిన్నతనం నుంచి కూడా ఈ విధంగానే చేస్తున్నాము, అందుకే నాకు ఇదే అలవాటు. ఈ బోనం అనే పదం భోజనం అనే పదం నుంచి వచ్చిందండి. భోజనం కాస్త వాడుక భాషలో బోనంగా మారిపోయింది. సో అమ్మవారికి భోజనాన్ని సమర్పించడం అనేది దీని ముఖ్య ఉద్దేశం అండి. ఈ బోనాలు ఆషాఢ మాసంలో మొదలవుతాయండి తెలంగాణలో. మొట్టమొదట గోల్కొండ కోటలో పైన ఉన్న జగజ్జననికి బోనం అనేది సమర్పించడం జరుగుతుందండి. ఈ ఆషాఢ మాసం అనేది వర్షాకాలంలో మొదలవుతుంది కాబట్టి ఈ వర్షాకాలంలో వచ్చే అంటువ్యాధుల నుంచి మమ్మల్ని కాపాడు తల్లి అని చెప్పి భక్తి శ్రద్ధలతో అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించి కోరుకునే పెద్ద పండుగ అండి ఇది. అలాంటి పండుగను చాలా వైభవంగా చేస్తారు. హైదరాబాద్లో 45 దేవస్థానాలలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తారు. ఈ బోనం అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తయారు చేస్తారు. ఈ బోనంలో పెట్టే ప్రసాదం అనేది కొందరు పసుపు అన్నంతో చేస్తారు, కొందరు చక్కెర పొంగలి చేస్తారు, కొందరు బెల్లం పొంగలి చేస్తారు, కొందరు కట్టె పొంగలి చేస్తారు. వారి వారి ప్రాంతాలకు అనుగుణంగా వారి వారి గ్రామ దేవతలను ఏ విధంగా పూజిస్తారో వారికి అనుకూలంగా వారి ఆచారాలను బట్టి ఈ నైవేద్యం తయారు చేయడం అయితే జరుగుతుంది. నేనైతే బెల్లం పొంగలి చేశాను. మా ఊర్లలో అయితే ఖచ్చితంగా పసుపు అన్నం, దానిపైన కొంచెం పెరుగు వేసి పైన ఇప్పుడు నేను డెకరేట్ చేసే ఆ గురిలో మాత్రం చింతపులుసు పోస్తారు. సో పసుపు అన్నం వండిన వాళ్ళు మాత్రం చింతపులుసు పోస్తారు. బెల్లం పొంగలి వండిన వాళ్ళు పైన గురిగిలో పాలు పోస్తారు. చక్కెర పొంగలి వండిన వాళ్ళు బెల్లం పానకం చేసి పోస్తారు. సో వారి వారి ఆచారాల తగ్గట్టుగా ఈ ప్రసాదం అనేది తయారు చేస్తారు. ఇది మాత్రం చాలా అంటే చాలా అసలు సంతోషకరమైన పండుగ అండి. ఇంటి ఆడపిల్లలందరూ ఆషాఢ మాసంలో అమ్మవారి ఇళ్ళకి వచ్చేస్తారు కదా, అమ్మవారింటి దగ్గర సంతోషంగా జరుపుకునే అతిపెద్ద పండుగ ఆషాఢ మాసం అంటేనే ఆడపిల్లల పండుగ కదా. సో ఆ విధంగా చాలా అంటే చాలా సంతోషంగా జరుపుకుంటారు. చూడండి, నేను మొత్తం సున్నం పెట్టేశాక మధ్యలో ఆయిల్ రాస్తున్నాను. పసుపు కుంకుమతో బొట్లుతో అలంకరిస్తాను. ఇంకా ఆయిల్ పెట్టేస్తే అలాగే స్టిక్ అయి ఉంటుంది కదా. చాలామంది మొత్తం కుండను కూడా ఇలా ఆయిల్ రాసేసి పసుపు జల్లించేస్తారు. పసుపు మొత్తం పోసేసి దానిపైన బొట్లు పెడతారు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా తయారు చేస్తారు. చూడండి, పసుపు బొట్లు మొత్తం పెట్టేశాను. ఈ బోనాల పండుగలో చాలా రకమైన అనాదిగా వస్తున్నటువంటి నృత్యాలు, వారి వారి ఆటలు చాలా ఉంటాయండి. ఊర్లలో అయితే అసలు ఊరంతా ఒకేసారి బోనాలు తీసుకెళ్తారు, చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా
హైదరాబాద్లో అయితే పొద్దున్నుంచి నైట్ వరకు పెడుతూనే ఉంటారు బోనాలు. కానీ ఊర్లలో సాయంత్రం వరకు పనంతా చేసేసుకొని కంప్లీట్గా పండగ అంతా ఇంట్లో జరుపుకొని సాయంత్రం మాత్రం అందరూ ఒకేసారి బోనాలు తీసుకెళ్తారు అమ్మవారికి. ఆ టైంలో చూడడానికి 2 కళ్ళు సరిపోవు, అంత బాగుంటుంది. ఇంట్లో ఆడపిల్లలు ఆడవాళ్ళందరూ మంచిగా అలంకరించుకొని అమ్మవారిని సంతోషపరిచే విధంగా అసలు ఎంత హాయిగా రెడీ అయ్యి ఎంత హ్యాపీగా ఉంటారో ఆ రోజు. పండగ వాతావరణం అంతా ఆ ఇంట్లోనే కనిపించేస్తుంది, అంత బాగుంటుంది. చూడండి బొట్టతో మొత్తం అలంకరించేశాను. చూడండి బోనం అలంకరించడం అయిపోవస్తుంది. చూడండి కుండ అయితే అలంకరించి పక్కన పెట్టాను. సేమ్ గురికి కూడా అలాగే మధ్యలో ఆయిల్ రాసి బొట్లు పెడుతున్నాను. ఇంట్లో చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా ఈ బోనం ఎత్తుకోవడానికి ఎంతో ఆరాటపడుతూ ఉంటారు. అంత ఇష్టమైన పండుగ ఇది తెలంగాణ ప్రజలకి. హైదరాబాద్ సికింద్రాబాద్ కంప్లీట్గా బోనాల పండుగ వాతావరణం ఆషాఢ మాసం మొదలైందంటే ఎక్కడ చూసినా కూడా ఆ వాతావరణమే కనిపిస్తుంది. ఉజ్జయిని మహంకాళి ఉత్సవాలు కూడా చాలా బాగా చేస్తారు బోనాలు కూడా. అసలు ఆ బోనాల పండగ నెక్స్ట్ డే రంగం, అసలు దానికోసం ఈగర్గా వెయిట్ చేస్తుంటారు ప్రజలందరూ. లాల్ దర్వాజా బోనాలు ఇవన్నీ చాలా ఫేమస్ గుళ్ళు హైదరాబాద్లో. గోల్కొండ కోట పైన ఉన్న అమ్మవారి గుడిని అక్కడ ఉన్న గొల్లలు ప్రతిష్ఠించారని ప్రశస్తి అండి. ఒకప్పుడు గొల్లలు కురుమలు మేకలు కాసేవారు. అటువంటి మేకలు కాసే సమయంలో వారి మేకలు అనుకోకుండా అన్నీ చనిపోవడం మొదలయ్యాయి. అవి చూసి అందరూ ఎందుకు ఇలా జరుగుతుంది ఏంటి అని చెప్పి గోల్కొండ కోట పైన గుడి కట్టి అమ్మవారికి బోనం ఎత్తారు మొట్టమొదటిసారిగా. బోనం పెట్టిన నిమిషాలలోనే ఆ చనిపోవడం అనేది, మేకలు చనిపోవడం అనేది ఆగిపోయింది అని చెప్పి కథలుగా చెప్పుకుంటారు. అప్పటి నుండి అక్కడ బోనాలు మొదలయ్యాయి. ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని అయితే మధ్యప్రదేశ్ నుంచి ఒక సైనికుడు వచ్చి ఇక్కడ ప్రతిష్ఠించాడు అంటారు ఆ గుడిని. అందుకని చెప్పి దానికి ఉజ్జయిని మహంకాళి అని పేరు వచ్చింది. ఇక్కడ లాల్ దర్వాజా బోనాలకైతేనేమో అప్పటి నవాబు మూసీ నది వరదలు తట్టుకోలేక 1908లో మూసీ నది వరదలు వచ్చాయి హైదరాబాద్లో. దానివల్ల చాలామంది ప్రజలు చనిపోయారు. ఆ వరదల్ని ఆపడం కోసం బంగారు చాట చేయించి దాంట్లో అమ్మవారికి పట్టు చీర, గాజులు, పసుపు, కుంకుమ, పూలు సమర్పించారు. అవి సమర్పించాక మూసీ నది వరదలు ఆగిపోయాయని కథలుగా చెప్తారు. దానివల్ల లాల్ దర్వాజా బోనాలకి అంత ప్రాశస్త్యం పొందిందండి. అప్పటి నుండి కూడా అదే రోజున బోనాలు సమర్పించడం అయితే జరుగుతుంది. ఇక్కడ నేను నైవేద్యాన్ని కుండలో పెట్టి దాంట్లో పచ్చకర్పూరం కొంచెం 1 పించ్ అంతా వేస్తున్నాండి. అమ్మవారికి ఇది చాలా ఇష్టమైన పదార్థం. సో అమ్మవారి ఆశీస్సులు మాత్రం తప్పకుండా కలుగుతాయి, అంత ఇష్టమైన పదార్థం తనకి. అందుకే ప్రసాదంలోనూ కొంచెం ఆ పాలపైన కూడా 1 పించ్ అంతా పచ్చకర్పూరం వేసి పెట్టండి. అమ్మవారికి నైవేద్యం ఏదైనా సరే, ఏది పెట్టినా సరే దాంట్లో కొంచెం 1 పించ్ అంతా యాడ్ చేయండి. అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది. వీటిపైన ఆ ప్రసాదం పెట్టాక దానిపైన వేపాకు రిల్లలు పెట్టాను. ఆ రిల్లల పైన ఈ పాలు పోసిన గురిగి పెట్టి నేను 8 తమలపాకులు తీసుకుంటున్నానండి. అష్టలక్ష్ములకి
8 లాగా 8 మంది లక్ష్ములకి 8 తమలపాకులు పెట్టి దానిపైన ఈ అఖండ దీపం అనేది పెడుతున్నాను. ఈ అఖండ దీపం కూడా నవధాన్యాలతో చేసినటువంటి ఒత్తితో పెడుతున్నాను. ఇప్పుడు మీకు వీడియోలో చూపించే ఒత్తిలో నవధాన్యాలు ఉంటాయండి. సో అలా సమర్పించడం ఇక్కడ ఈ అమ్మవారికి ఆనవాయితీ. కంకణం కడుతున్నామండి కుండకి. ఈ బోనానికి కంకణాలు కూడా చాలా ప్రాశస్త్యం ఉందండి. ఖచ్చితంగా కంకణం కట్టండి బోనం అయితే ఎత్తము. తమలపాకుతో చేసినటువంటి కంకణాలు అవి. వేపాకులు, పువ్వులు, కంకణాలతో అలంకరించినటువంటి బోనం అత్యద్భుతంగా ఉంటుంది. దాన్ని చూస్తుంటేనే అసలు పండగ మొత్తం మన కళ్ళ ముందే ఉందా అన్నంత అనిపిస్తుంటుంది. ఈ పండగ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఎవరైనా బోనం ఇప్పటివరకు చేయని వాళ్ళు ఉంటే కూడా ఒక్కసారి చేసి ఆ అనుభవాన్ని తెలుసుకోండి. నేను ఇంట్లో కూడా అమ్మవారిని అయితే అలంకరించుకుంటానండి కంపల్సరీగా. నాకు అమ్మవారిని అలా చూస్తే అసలు 2 కళ్ళు చాలు అనేంత ఉంటుంది ఆ రోజు నాకు. బోనాల పండుగ రోజు ఖచ్చితంగా అమ్మవారిని ఇలా అలంకరించుకొని అమ్మవారి ముందు బోనం ప్రతిష్ఠ చేసి ఆ తర్వాతే గుడికి తీసుకెళ్తాను. మీరైతే బోనం చేసి సమర్పించాలి అనుకుంటే ఇలా అమ్మవారిని ప్రతిష్ఠించకుండా ఇంట్లో ఉన్న దేవుని గుళ్ళో ప్రతిష్ఠించుకొని గుడికి తీసుకెళ్ళొచ్చండి. ఇలాగే చేయాలని అయితే ఏం లేదు. దీపారాధన అయిపోయిందండి. ఈ బోనం ఎత్తినప్పుడు అప్పటిదాకా పడ్డ కష్టం అంతా అసలు కనిపించదు, అంత హ్యాపీగా ఉంటుంది. బోనాల పండుగ స్పెషాలిటీ అదేమో అనిపిస్తుంది. ఆ చేసిన పని అంతా కూడా మర్చిపోయి హాయిగా బోనం ఎత్తుకోగానే చాలా రిలాక్స్గా అనిపిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా కమెంట్లో తెలియజేయండి. ఖచ్చితంగా ఆన్సర్ అయితే ఇస్తాను. దీపారాధన చేస్తున్నానండి దేవుడి గుళ్ళో. అమ్మవారికి ధూప నైవేద్యం అంటే చాలా ఇష్టం. అందుకే ధూపం కూడా ఖచ్చితంగా వేయాలి. ఆ ధూపం కోసం నేను నెయ్యి వేస్తున్నాను, సంబరాన్ని కూడా వేస్తాను. ఇలా బోనం సమర్పించి మీ మనసులో ఉన్న కోరికలు కోరుకుంటే అమ్మవారు ఖచ్చితంగా తీరుస్తుంది, అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది. అంత పవర్ఫుల్ అమ్మవారు. మీరు ఈసారి బోనాల పండుగ ఇలా జరుపుకుంటారని అనుకుంటున్నాను. అందరూ సంతోషంగా ఉండాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధూప్ స్టిక్స్ అయితే వెలిగిస్తున్నాను.
ఈ బోనాలు అనేవి ఆషాఢ మాసం మొత్తం జరుపుకోగా శ్రావణ మాసం మొదలయ్యాక కూడా ఊర్లలో చేసుకుంటారు. ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క తీరుగా ఉంటుంది. వారి వారి ఆచారాలను బట్టి నిర్వహిస్తారు. ఈ బోనం సమర్పించడం అనేది మంగళవారం, గురువారం, ఆదివారం ఎవరికి తోచిన విధంగా వారు చేస్తారు. ఈ 3 వారాల్లో అమ్మవారికి బోనం ఎక్కుతుంది అని చెప్తారు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నేనైతే మా ఇంట్లో ఏ విధంగా జరుపుకున్నానో బోనాల పండుగ మీకు వీడియో అయితే చూపించాను. మీరైతే నాకు కామెంట్లో చెప్పండి మీరు ఏ విధంగా చేసుకుంటారో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, కామెంట్, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉంటుందని ఆశిస్తున్నాను. బాయ్ అండి.